హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఓటీ ప్రాజెక్ట్స్. టుడే అవర్ ప్రాజెక్ట్ వచ్చేసి ESP32 యూస్ చేసుకొని వైఫై ద్వారా డేటా ఎలా ట్రాన్స్మిట్ చేస్తాం. లాస్ట్ వీడియోలో మీరు చూడొచ్చు, లైక్ వెబ్ పేజ్ని క్రియేట్ చేసి వెబ్ పేజ్ ద్వారా ఎలా మన డేటాని ట్రాన్స్ఫర్ చేసాము. టుడే సేమ్ ప్రాజెక్ట్, బట్ దాన్ని కాస్త ఇంప్రూవ్ చేసి మనం లాగిన్ పేజ్ని కూడా ఇవ్వడం జరిగినది. సేమ్ మన ప్రాజెక్ట్కి వచ్చేసి మన ESP32 ఒక హాట్స్పాట్ని రిలీజ్ చేస్తుంది. ఇది మన ESP32 ఒక హాట్స్పాట్ని రిలీజ్ చేసి ఈ హాట్స్పాట్ని మన కంప్యూటర్లో డిస్ప్లే చేస్తుంది. ESP32 LCD దాన్ని మనం కనెక్ట్ చేసినప్పుడు ఇట్స్ కనెక్టింగ్. ఎస్, ఇట్స్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్. అండ్ హియర్ మనకు ఒక IP అడ్రస్ని క్రియేట్ చేసింది. ఆ IP అడ్రస్ మనం మన బ్రౌజర్లో ఏ బ్రౌజర్ అయినా కానీ ఓపెన్ చేసి మన సెర్చ్ బార్లో 192.168.4.1 ఇది మన ESP32 రిలీజ్ చేసే IP అడ్రస్. దాన్ని పేస్ట్ చేసి లాగిన్ చేసినప్పుడు మనకి ఇక్కడ ESP32 లాగిన్ పేజ్ వస్తుంది. మీరు అనుకోవచ్చు, ఏంటి బ్రో ESP32 లాగిన్ పేజ్ క్రియేట్ చేసావు, ఒకవేళ వేరే వాళ్ళు యాక్సెస్ చేయడానికి కుదురుతుందేమో, మన డేటా ట్రాన్స్మిట్ చేసేటప్పుడు వేరే ఒక డేటా కూడా ట్రాన్స్ఫర్ అయ్యి మనకు మిస్లీడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా అనొచ్చు. అందుకే బ్రో ఈ ESP32 లాగిన్ పేజ్ క్రియేట్ చేసాం కదా, ఓన్లీ మనం కోడ్లో ఫిక్స్ చేసిన యూజర్స్ మాత్రమే దీన్ని యాక్సెస్ చేయగలరు. లైక్ ఇక్కడ మనం వచ్చేసి సంథింగ్ IoT సంథింగ్ ఏదో అడ్మిన్ నేమ్ తీసుకొని పాస్వర్డ్ సంథింగ్ 4 digits ఆ యూజర్ ఉన్నాడంటే వెబ్ పేజ్ మనకు ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ లేరు అంటే రాంగ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. దట్స్ ఇఫ్ ఇన్ కేస్ లైక్ ఒరిజినల్ పాస్వర్డ్ కొడదాం, అడ్మిన్ ADMIN అడ్మిన్, పాస్వర్డ్ వచ్చేసి 1234. ఇఫ్ ఇన్ కేస్ ఈ పాస్వర్డ్ యూజర్ నేమ్ కరెక్ట్ అయితే ఆ కోడ్లో ఉండేదానికి ఇక్కడ మనం ఇచ్చిన క్రెడెన్షియల్స్కి మ్యాచ్ అయ్యిందంటే మనకు వెబ్ పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది లైక్ దిస్. అలాగే మనకు రిసీవర్ దగ్గర కూడా లాగిన్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ కూడా మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం ఓన్లీ నేమ్సే కాకోకుండా లైక్ IoT అని ఇచ్చాం, నేమ్సే కాకుండా స్పేస్ ఇచ్చేసి నౌ వీ కెన్ గివ్ నెంబర్స్ కూడా మనం మెసేజ్లో సెండ్ చేయొచ్చు, చెక్ చేయొచ్చు లైక్ దిస్ IoT 1234. లేదు నాకు సెకండ్ లైన్లో కూడా డేటా రావాలి అనుకుంటే సంథింగ్ మనోజ్ ఆర్ సాయి ఎనీథింగ్ మీరు సెండ్ చేసినప్పుడు మనకు ఆ డేటా కూడా సెండ్ అవుతుంది. సెకండ్ లైన్లో డేటా రావాలన్నప్పుడు మనకు ఇక్కడ వచ్చేసి 16 rows 2 columns ఉంటాయి కదా, 16 × 2 LCD 16 rows మనం ఇక్కడ 16 లెటర్స్ని ఒక రోకి అసైన్ చేస్తాం. 16 లెటర్స్ని ఒక కాలంకి అసైన్ చేస్తాం. లైక్ ఇప్పుడు మనోజ్ 5 letters 2 commas ఇచ్చాం, సో 7 characters, ఒక స్పేస్ ఇచ్చాం 8 characters, సాయి 3 characters, సో 8 + 3 11 characters. ఇంకా ఎన్ని క్యారెక్టర్స్ మిగిలి ఉన్నాయి బ్రో? ఇక్కడ యూ క్యాన్ సీ 16 - 11 5 characters రిమైనింగ్ ఉన్నాయి. సో ఆ 11 charactersకి మనం స్పేస్ ఇచ్చేసి సెకండ్ లైన్లో కూడా డేటాను ప్రింట్ చేసుకోవచ్చు. లైక్ సాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 1 2 3 సెండ్. ఈ విధంగా అన్నమాట. మనకు ఫస్ట్ లైన్లో వచ్చేసి 16 characters, సెకండ్ లైన్లో కూడా 16 characters ఉంటాయి. ఫస్ట్ లైన్ 16 characters ఫిల్ అయినప్పుడే సెకండ్ లైన్లోకి మనకు ఛాన్స్ వస్తుంది. ఈ విధంగా ఆఫ్టర్ మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వైఫై ద్వారా లాగౌట్ పర్సన్ వచ్చేసి లాగ్అవుట్ అయిపోయాడు అని కూడా మనకు చూపించడం జరుగుతుంది. అది ఫ్రెండ్స్. లేదు మేము ఇంకా ఒకవేళ మీరు లాగిన్ అయ్యారు మళ్ళీ లాగౌట్ అయ్యారు, వేరే వాళ్ళు ట్రై చేశారు పాస్వర్డ్ మళ్ళీ సేమ్ ప్రాసెస్, రాంగ్ యూజర్ నేమ్ ఆర్ రాంగ్ పాస్వర్డ్, ఈ విధంగా మన సైట్ వచ్చేసి సెక్యూర్ అవుతుంది లైక్ దిస్. సో
ఇది ఫ్రెండ్స్ వైఫై ద్వారా డేటా ట్రాన్స్మిట్ చేయడం త్రూ యూజింగ్ ESP32 and 16:2 LCD display. Thank you friends.